హెలికాప్టర్ వెళ్తూ ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ వారు ఒక డ్యామ్ను నిర్మించారు. అజర్బైజాన్ ఇరాన్కి మధ్య ఒక డ్యామ్ నిర్మించారు. ఆ డ్యామ్ను నిర్మించి ఇద్దరు వ్యక్తులు, ఒక ప్రాముఖ్య అజర్బైజాన్లో ఉన్న నాయకుడు, ఇరాన్లో ఉన్న ఈ నాయకుడు రైజీ, ఇద్దరు కలిసి అక్కడ డ్యామ్ ప్రారంభించడానికి వెళ్ళి ప్రారంభించి తిరిగి వస్తూ ఉన్నాడు. అలా తిరిగి వస్తున్న సమయమున సడన్గా ఆ హెలికాప్టర్లో ఒక వేదనకరమైన పరిస్థితి ఆరంభమైంది. దాంట్లో ఇంకా ఇతనితో పాటు విదేశాంగ మంత్రి కూడా ఉన్నాడు. మరణము మనిషికి ఎలా వస్తుందో తెలియదు. దాదాపుగా 9 మంది దాంట్లో ప్రయాణిస్తున్నారని చెప్తూ ఉన్నారు. ఎంత ఘోరమైన స్థితి! కుప్పకూలింది హెలికాప్టర్, ఆ ప్రాంతంలోనే కుప్పకూలిపోయింది. దాని పేరు బెల్ 212, బెల్ 212 అనే ఒక హెలికాప్టర్ అది. ఆ హెలికాప్టర్లో వాళ్ళు ప్రయాణం చేసి వస్తూ ఉన్నారు. అలా వస్తున్న సమయం దట్టమైన అడవి. ఆ భయంకరమైన అడవిలో ఒకవైపు కనబడిన పరిస్థితి, ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు. మంచు, వర్షము, ఏమో తెలియని పరిస్థితి వలన అదుపు తప్పింది హెలికాప్టర్. అదుపు తప్పడం వలన ఆ దట్టమైన అడవిలోన అక్కడే కూలిపోయింది. 19 తారీఖు జరిగిన సంఘటన. చాలా వేదనతో అందరూ వెతుకుతూ వచ్చారు. ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేకపోతే ఇస్రాయెల్ దేశం పనా, లేదా హమాస్ పనా, ఎవరి పని ఇది అని చాలామంది ప్రయత్నం చేశారు. కానీ చివరికి గుర్తించింది ఎక్కడంటే, ఆ యొక్క బాడీ శకలాలను గుర్తించడానికి, ఆ చనిపోయిన వ్యక్తులను గుర్తించడానికి యూకే వారి యొక్క టీం వచ్చింది, రష్యా సహకరించింది, టర్కీ టీం వచ్చింది. ఈ విధంగా అనేక దేశాల్లో ఉన్నవారు అందరూ వచ్చి దాన్ని చూస్తున్నారు. కానీ 20 గంటల సమయం పట్టింది దాన్ని వెతకడానికి. దొరకలేదు. ఎవరైనా కిడ్నాప్ చేశారేమో అనుకుంటూ వచ్చారు. ఇక ఇజ్రాయెల్ దేశం చేసిందేమో అని యుద్ధ తీవ్రతలోనికి వెళ్ళే స్థితి కనబడతా వచ్చింది. కానీ టర్కీ దేశంలో ఉన్న డ్రోన్స్, కొన్ని డ్రోన్ల సహాయంతో ఆ డ్రోన్లు ప్రయాణం చేసుకుంటూ సూక్ష్మాతి సూక్ష్మమైనవి చెట్లలో కలిసిపోయే ఈ డ్రోన్లను తయారు చేసిన విధానం వలన ఆ డ్రోన్స్ ప్రయాణం చేసి ఒక ప్రాంతానికి అవన్నీ గుర్తించింది, శకలాలను గుర్తించాయి. మనుషులు ఎవ్వరు కూడా కనపడలేని పరిస్థితి. చేతులు కాళ్ళు మొత్తం తెగిపడిపోయినాయి అంట. మొత్తం ఈస్ట్ అజర్బైజాన్ ప్రావిన్స్లో వజాఖాన్ జోల్ఫ్ మధ్య దట్టమైన జిజ్మార్ అడవుల మీదుగా హెలికాప్టర్ ప్రయాణిస్తంలో దట్టమైన పొగమంచు వలన ఇరాన్ హోంమంత్రి అహ్మద్ వహీద్, తనతో పాటు కొంతమంది ప్రెసిడెంట్ మరణిస్తూ వచ్చారు. ఎంతో వేదనకరమైన స్థితి అని అందరూ మాట్లాడుతున్నారు. ఏంటి పరిస్థితి? ముక్కలకు చెక్కలకిపోయింది. తన యొక్క పిల్లలు, దేశము అల్లాడిపోతూ ఉంది. ఈయనకు చాలా పేరుంది ఇరాన్ దేశంలో. ఇతను అసలు డైనమిక్ లీడర్ అని అంటారు ఇతనని. అంత వ్యక్తి సడన్గా హెలికాప్టర్లో చనిపోయాడు. కొన్ని వేల కోట్ల ఆస్తులు కలిగిన వ్యక్తి. విస్తారమైన, ఏం కాదులే మా ప్రాణం, మాకేమైద్ది అనుకుంటూ వచ్చారు. కానీ ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో వారు చనిపోతూ వచ్చారు. ఇదే సిచ్యువేషన్ వైఎస్ రాజశేఖర్ గారి విషయంలో కూడా ఇదే బెల్ అనే హెలికాప్టర్ యొక్క కంపెనీ తయారు చేసిన, ఆ హెలికాప్టర్ తయారు చేసిన వ్యక్తులు, ఆ బెల్ అనే కంపెనీ ఇదే వైఎస్ రాజశేఖర్ గారు కూడా వాడుతూ వచ్చారు. ఆయన కూడా ఇదే సిచ్యువేషన్లో హెలికాప్టర్లోనే మరణించారు. ఆనాడు వైఎస్ రాజశేఖర్ గారు, ఈనాడు ఇరాన్ ప్రెసిడెంట్ హెలికాప్టర్లోనే దుర్మరణం చెందుతూ వచ్చారు. ఎంతో బాధాకరమైన సంఘటన. నిజంగా మానవునికి మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. దయచేసి గుర్తుపెట్టుకోండి,
ఓ మనిషి, నీ జీవితంలో మరణము ఒకటి ఉందని గమనించు. మనిషి ఎప్పుడు ఎలా చనిపోతాడో తెలియని స్థితి. ఎప్పుడు ఎక్కడ తన ప్రాణము కోల్పోయి ఎలా వెళ్ళిపోతో తెలియదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, శరీరములో ఆత్మ ఉండగానే క్రీస్తును నమ్ముకో, నీ జీవితం బాగుపడుతుంది. యేసు క్రీస్తు ప్రభువారు ఒక్కడే మరణాన్ని గెలిచి మృత్యుంజయుడు లేచి సాతానుకు వణుకు పుట్టించి త్వరలో ఆయన మరల రాబోతున్నాడు. ఆయన అది దేవుడు చేసే కార్యం. ప్రపంచ దేశాలన్నీ ప్రజలందరూ మరణము గుండా వెళ్ళవలసిందే. మరణము మనకు అది సమీపంగా ఉంటుంది. ఈ మరణం ఎలా వస్తుందో తెలియదు. ఈ మధ్య కాలంలోనే ఒక సినిమా యాక్టర్స్ ఎక్కువగా మరణిస్తూ ఉన్నారు. మరణం, హార్ట్ అటాక్లు వస్తూ ఉన్నాయి. మరణం మనిషిని కబలిస్తూ ఉంది. ఆ మరణాన్ని మింగివేసి మరణాన్ని జయించిన ఒకే ఒక్క సృష్టికర్త, ఒకే ఒక్క రక్షకుడు, ప్రాణనాథుడైన యేసుక్రీస్తును నమ్ముకున్నట్లయితే నీ జీవితంలో ఉన్నతమైన కృపను దేవుడు గురించి పరలోకాన్ని తీసుకెళ్తాడు. మరణించిన తర్వాత మరలో ఒక జీవితం ఉంది. ఇది కాదు శాశ్వతమైనదే. తిందాం, తాగుదాం, తిరుగుదాం అన్నట్లుగా కాదు. యేసుక్రీస్తును అంగీకరించి ఆయన చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటే మనం పరలోకం వెళ్తాం. ఆయన ఒక్కడే మరణాన్ని జయించింది. ఆయన ఒక్కడే సమస్తను కలగజేసిన వ్యక్తి. ఆయన ద్వారా ఆయన బట్టి కలుగుతూ వచ్చాయి. యెహోవా దేవుడు యేసుక్రీస్తును భూమి మీదకి పంపించింది రక్షణ పొందించుకొరకు ఆయనకు వచ్చాడు. తీర్పు తీర్చడానికి ఆయన రాలేదు. కాబట్టి ఇంత ప్రపంచం సమాధానంగా కలుగుతున్నా, ఒక పక్క పాపం పెరుగుతున్నా ఇంకా ఆయన సమాధాన పరుస్తున్నాడు. చూస్తున్నారా? ఆలోచించండి ప్రియమైన ప్రజలారా. దేశ ప్రధానులే, ప్రధానమంత్రులే, ప్రెసిడెంట్లే, అధికారులే, కోట్లాధిపతులే వారు విమానాలు, హెలికాప్టర్లు, ఏసీలు, వైభోగాలు అనుభవిస్తూ మేము బ్రతుకుతాం, ఇంకా జీవిస్తామనే స్థితిలో ఉన్నవారు కూడా సడన్ డెత్ పొందుతున్నారు. మరణం, ఈ మరణం చాలా విషాదకరమైనది. అనాథలుగా, దిక్కులేని వారిగా ఆ హెలికాప్టర్ ప్రయాణం చేసుకుంటూ టర్న్ అవుతూ అర్థం కాని పరిస్థితుల్లో ఆ ప్రాంతంలోనే వారు మరణిస్తూ వచ్చారు. వెతకడానికి 20 గంటల సమయం పట్టింది. అప్పటికి ఒక్కరు కూడా మిగలలేదే. గవర్నమెంట్ సిచ్యువేషన్ కదా. ఆ దేశము కొరకు, దేశంలో మంచి పరిపాలన మరలా జరిగినట్లు, న్యాయమైన పరిపాలన జరుగునట్లు, ప్రజలు సమాధానంతో ఉండినట్లు, నాయకుడు లేకపోతే జనులు కట్టు లేకుండా తిరుగుతారు, కాపరి లేకపోతే గొర్రెలు వేరైపోతాయి. కాబట్టి నాయకుడు, మంచి నాయకుడు ఉండి ప్రజలు మరలా ఏలుబడి చేయను గాక. మరణం సహజమే, మరణించకుండా ఎవరు ఉండరు, ప్రతి ఒక్కరు చనిపోయేవారే. కానీ మరణించిన తర్వాత మన జీవితం ఏంటి అని ఆలోచించుకోవాలి. చిన్నోడికి వస్తుంది మరణం, పెద్దోడికి వస్తుంది, ధనవంతుడికి వస్తుంది, దరిద్రుడికి వస్తుంది, నీకు వస్తుంది, నాకు వస్తుంది. ప్రతి ఒక్కడు చనిపోవాల్సిందే. చావుకు తారతమ్య భేదాలు లేవో. యేసుక్రీస్తు ఒక్కడే మరణాన్ని జయించిన వ్యక్తి. ఆయనను సిలువకు తీసుకుపోయి వేసినా ఆయన ప్రాణాన్ని ఎవరు తీసేయడానికి లేదు. ఆయన తనంతట తానే తన ప్రాణాన్ని పెట్టాడు. సమాప్తమైన చెప్పి ఆయన ప్రాణాన్ని వదిలాడు. పరలోకములో ఆయన ఇప్పుడు ఉన్నాడు. స్టెఫన్ అనే వ్యక్తి యేసుక్రీస్తు వారు పరలోకములో ఉన్నట్లుగా, లేచి నిలబడినట్లుగా, స్టెఫను ఆత్మ పరలోకానికి వెళ్ళినట్లు కూడా స్టెఫను చూస్తూ ఉన్నాడు. నిదర్శనాలు ఇవన్నీ. యేసుక్రీస్తు ఉన్నాడు, మరలా రాబోతున్నాడు అనడకు నిదర్శనాలు ఇవి. కాబట్టి మరణము గురించి భయపడవలసిన అవసరం లేదు. ఈరోజు రిజర్వేషన్, యేసుక్రీస్తు నమ్ముకుని రిజర్వేషన్ వచ్చినట్లే పరలోకంలో ఉన్నట్టే ఆ పరలోక ప్రాప్తిరస్తులుగా దేవుడు చేస్తాడు. కాబట్టి ఆ చనిపోయిన కుటుంబాలకు దేవుడు ఆదరణ, ఆ బిడ్డలకు ఆదరణ దేవుడు దయచేసి కృప చూపించి ఆదరించి దర్శించునుగాక. ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ యొక్క వాళ్ళ నాన్న, ఇతను 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే చనిపోయాడు. ఇరాన్ ప్రెసిడెంట్ వాళ్ళ నాన్న 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే చనిపోయాడు. చనిపోయినా తను దిగులు పడక కష్టపడి పైకొచ్చి ప్రెసిడెంట్గా స్థిరపడ్డాడు.
ఈ పిల్లలు ఇప్పుడున్న వారి పిల్లలకు, మన వాళ్ళకి, విదేశాంగ మంత్రి, ఆ తర్వాత విమానంలో చనిపోయిన వ్యక్తులు, డాక్టర్స్ ఉన్నారు అక్కడ కొంతమంది, అందరూ చనిపోతూ వచ్చారు. ఆ కుటుంబాలకి ఆదరణ కలుగును గాక, సమాధానం కలుగును గాక. కొంతమంది చనిపోయినప్పుడు ఏం తప్పు చేశాడో, చచ్చిపోయాడు అన్న మాటలు మాట్లాడతారు చాలామంది. సహజమే, మాటలు మాట్లాడుతుంటారు. కానీ మనం ఆ కుటుంబానికి ఆదరణ ఇచ్చే వ్యక్తులుగా మనం కనపడాలి, కానీ దూషించే వ్యక్తులుగా, పుండి మీద కారం జల్లే వ్యక్తులుగా మనం ఉండకూడదు. ఎన్నో కుటుంబాల మరణం వస్తున్నప్పుడు వాళ్ళని ఆదరించాలా, ఓదార్చాలా, వారిని హక్కును చేర్చుకోవాలి. ఇది దేవుడు కోరుకుంటున్న ధర్మం, దేవుడు కోరుకున్న సేవ. ప్రార్థన చేద్దామా వారి కొరకు? పరిశుద్ధుడా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి స్తోత్రం. వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి, రక్షణ దయచేయండి, మార్చండి, మారుమనసు దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రజలందరూ నిన్ను నమ్ముకొని నరకము నుండి తప్పించబడే కృప, రెండవ మరణం నుంచి తప్పించే కృప దయచేయమని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. నిన్న ఆదివారం కూడా బల్లవర్తమానములో, ప్రభుభోజన సహవాసములో ఈ మరణం గురించే వాక్యం